హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ సెక్టర్స్. ఈ రోజు మనం మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ టాపిక్ ని చూద్దాం. సో మెయిన్ గా ఈ వీడియోలో ఫోకస్ చేసిందంటే మనకి ప్రీవియస్ పేపర్స్ ని బేస్ చేసుకుంటూ ఏ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ లో రావచ్చు అంటే మెయిన్ గా మనం చూసుకుంటే ఎక్కువ మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఫర్దర్ ఎగ్జామ్స్ అనేది మీకు ఒక బేసిక్ ఐడియా ఈ వీడియోలో మీరు చూస్తారు. అయితే మీరు నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అంటే ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ లో వెళ్తే మీకు హెల్ప్ అవుతుందా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, లేకపోతే ప్రీవియస్ లెక్చర్స్ లాగా చేయమంటారు లైక్ ఫ్యాక్ట్స్ విత్ అనాలిసిస్ బేస్డ్ వచ్చింది. సో అదేంటో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీకు ఐఏఎస్ 1996 ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ వచ్చింది. సో క్వశ్చన్ చూద్దాం ఫస్ట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫస్ట్ మూటెడ్ ది ఐడియా ఆఫ్ ఎ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ టు ఫ్రేమ్ ఏ కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండియా? సో ఇక్కడ చూసుకుంటే మనకి తెలిసింది లేదు, ఎంఎన్ రాయ్ అనేది లేదు. సో ఇక్కడ ఏంటి మనకి తెలిసిన ఒకే ఒక బేసిక్ ఐడియా ఏంటి 1934 లో మనకి ఐడియా అనేది వచ్చిందని. అయితే దీన్ని ఒక టిక్ డ్యామ్ అంటాం అనమాట. సో టిక్ డ్యామ్ అంటే మనకి కాన్సెప్ట్ మీద ఒక మినిమం బేసిక్ ఐడియా ఉంటే మనకి ఈజీగా ఒక 5 to 10 మార్క్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. సో ఇక్కడ ఏంటి మనకి 1934 మనకి ఐడియా ఉంది కాబట్టి ఇది ఆప్షన్ కింద పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మధ్య అంటే మనకి గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ కి నెగిటివ్ మార్కింగ్ అంటున్నారు. సో మీరేంటి ఎలాంటివి భయపడకండి, ఎందుకంటే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి కంప్లీట్ ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. సో డెఫినెట్ గా ఈ టిక్ డామ్స్ అనేది మీకు హెల్ప్ అవుతాయి. ఇవన్నీ కూడా మీకు ఫర్దర్ వీడియోస్ లో మీకు చెప్తాను ఒక్కొక్కటి కూడా. అయితే ఇక్కడ ఏంటి ఆప్షన్ మనకి స్వరాజ్ పార్టీ 1934. సో ఇలాగ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కూడా మనకు ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మనకి బేసిక్ ఐడియా ఎవరు ఇచ్చిందంటే మనకి ఎంఎన్ రాయ్ 1934. సో ఇక్కడ 1935 లో మనకి ఏమైంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు అఫీషియల్ గా డిమాండ్ చేశారు ఫర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో ఇది 1935 లో జరిగింది. అయితే మనకి 1935 లో మనకి ప్యారల్ గా మనకి ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 పాస్ అయింది. సో దీని మీద మనకి ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వచ్చింది, అదేంటో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 వాస్ బేస్డ్ ఆన్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో మనకేంటి ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీకు ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ ఇచ్చాను. సో దాంట్లో కూడా మీకు ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఫెడరేషన్ పార్లమెంటరీ సిస్టమ్ కూడా చెప్పాను. సో ఫెడరేషన్ అంటే వాట్ ఈస్ ఫెడరేషన్ అనేది మీకు కంప్లీట్ గా ఒక సెపరేట్ వీడియో చేశాను. అలాగే పార్లమెంటరీ సిస్టమ్ అంటే దీని నుంచి సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కూడా మీకు కంప్లీట్ గా ప్రెసిడెన్షియల్ సిస్టమ్, పార్లమెంటరీ సిస్టమ్ కూడా మీకు విత్ ఎగ్జాంపుల్స్ మీకు కంప్లీట్ అనాలిసిస్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇన్ కేస్ మీరు కనుక ఇది చూడకపోతే జస్ట్ వాచ్ చేయండి, మీకు కంప్లీట్ గా మీకు గ్రిప్ వస్తుంది ఈ టర్మ్స్ మీద. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి రావడానికి అవకాశం ఉన్నాయి, ఎందుకంటే ఇది ఎన్డీఏలో మనకి అడిగారు. అలాగే మనకి ఇప్పుడు చూసుకుంటే టైంలలో మనకి 1934 ఒక లెవెల్ దాటాం, 1935 వచ్చింది, ఇప్పుడు 1940 అనమాట. సో 1940లో ఏమైంది, ఏదైతే 1935లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వారు అఫీషియల్ గా డిమాండ్ చేశారో అది 1940లో వీళ్ళు యాక్సెప్ట్ చేశారనమాట త్రూ ఆగస్ట్ ఆఫర్. సో ఇది మనకి టైం లైన్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి 1946లో ఏమైంది, సో 1940 తర్వాత మనకి 1946లో త్రూ క్యాబినెట్ మిషన్ ప్లాన్ మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఫ్రేమ్ చేశారనమాట. ఎందుకు ఫ్రేమ్ చేశారంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిజైన్ చేయడం కోసం మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఫ్రేమ్ చేశారు. సో ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సింది. సో 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఇది మన ఫోకస్ ఏరియా. సో దీనికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏంటో మనం చూద్దాం. ఇక్కడ మనకి ఐఈఎస్ ఎగ్జామ్ 2008 లో మనకి ఈ క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ప్రయర్ టు ఇండిపెండెన్స్ ది ఎలక్షన్స్ టు ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వర్ హెల్డ్ అండర్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మనకి తెలుసు మనకి త్రూ క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 ద్వారా మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది స్టార్ట్ అయింది. ఎందుకోసం, పర్పస్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫ్రేమ్ చేయడం కోసం. సో మనకి ఈజీగా మనం క్యాబినెట్ మిషన్ పెట్టేస్తాం. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు ఎగ్జామ్ లో రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ తరక టోటల్ స్ట్రెంగ్త్ అనేది ఎంతో తెలుసుకోవాలి. సో ఇక్కడ టోటల్ స్ట్రెంగ్త్ ఎంత అంటే 389. సో 389 కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీకు నంబర్ నిమోనిక్స్ అనేది ఒక వీడియో చేశాను. సో జస్ట్ ఆ నంబర్ నిమోనిక్స్ తో లింక్ చేసుకుంటూ 389 ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది జస్ట్ కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే ఇక్కడ 389 మెంబర్స్ లో మనకి డివిజన్ చూసుకుంటే బ్రిటిష్ ఇండియా నుంచి 296 మెంబర్స్ ఉన్నారు, అలాగే ప్రిన్సీ స్టేట్ నుంచి 93 మెంబర్స్ ఉన్నారు. అయితే ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన టర్మ్స్ ఏంటి, ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ అండ్ నామినేటెడ్. దీని మీద మనకి చాలా క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్ లో మనకు కనిపించాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బ్రేక్ డౌన్ చూసుకుంటే మనకి బ్రిటిష్ ఇండియా నుంచి ఇండిపెండెన్స్ టోటల్ 15 మెంబర్స్ ఉన్నారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి 208 ఉన్నారు, ముస్లిం లీగ్ నుంచి 73 మెంబర్స్ ఉన్నారు. అయితే వీరందరూ కూడా ఇండైరెక్ట్ గా ఎలెక్ట్ అయ్యారు. అంటే మనకి ఇక్కడ ఒక టర్మ్ ఉంటుంది లిమిటెడ్ ఫ్రాంచైజ్ అని. త్రూ లిమిటెడ్ ఫ్రాంచైజ్ వీళ్ళని ఎన్నుకున్నారన్నమాట. ఎక్కడి నుంచి అంటే ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ నుంచి. సో ఇది మనకి ఫోకస్ చేయాలి. అలాగే ప్రిన్సీ స్టేట్స్ నుంచి అంటే వీళ్ళంటే యాక్చువల్గా పార్టిసిపేట్ చేయలేదు, కానీ వీళ్ళందరూ ఏంటంటే నామినేటెడ్ మెంబర్స్. సో ఇక్కడ మీరు ప్రిన్సీ స్టేట్స్ నుంచి నామినేటెడ్ మెంబర్స్ ఉన్నారు 93. అలాగే ఇక్కడ చూసుకుంటే బ్రిటిష్ ఇండియా నుంచి త్రూ లిమిటెడ్ ఫ్రాంచైజ్ వీళ్ళని మెంబర్స్ ఎన్నుకున్నారు. ఎంతమంది అంటే 296. సో ఇది టోటల్ స్ట్రెంగ్త్ అనమాట కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇది. అయితే దీని మీద మనకి ప్రిన్సీ స్టేట్ మీద మనకి ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఇదేంటి యాక్చువల్గా ఒక చాలా డిఫికల్ట్ క్వశ్చన్, మనకి ఈవెన్ బుక్స్ లో కూడా లేదు. అయితే ఇక్కడ సిఏపిఎఫ్ 2012 లో ఈ క్వశ్చన్ వచ్చింది. మళ్ళీ ఇలాంటి క్వశ్చన్ మనకి రిపీట్ అయితే మన అదృష్టం, ఎందుకంటే
మీరు డెఫినెట్గా ఎక్స్ట్రా 1 మార్క్ మిగతా ఆస్పిరెంట్స్ మీద మీరు స్కోర్ చేయొచ్చు. సో డెఫినెట్గా ఈ 1 మార్క్ అనేది హెల్ప్ అవుతుంది. సో సేమ్ క్వశ్చన్ మనకు వస్తే మన అదృష్టం అనమాట. డెఫినెట్గా ఇది +1 అవుతుంది మీకు. ఇక్కడ చూసుకుంటే మనకి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సెస్ స్టేట్స్ ఆప్టెడ్ ఫర్ డైరెక్ట్ డీలింగ్ విత్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇన్ ద 1946 ఇన్స్టెడ్ ఆఫ్ త్రూ ద ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అనమాట. సో ఇక్కడ ఏంటి మనకి ఆప్షన్ ఏంటి బరోడా అనమాట. ఇది మీరు బైహార్ట్ చేయాలి, జస్ట్ గుర్తుపెట్టుకోండి. మీకు డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్ మనకి రిపీట్ అయితే మీకు డెఫినెట్గా ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ మనకి నామినేటెడ్ మెంబర్స్ ఉన్నారు, అలాగే ఇండైరెక్ట్గా ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నారు. అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ నామినేటెడ్ అండ్ ఎలక్టెడ్ మెంబర్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే దీన్ని మనం బ్రేక్ డౌన్ చేసుకుంటే ఎలక్టెడ్ మెంబర్స్ వర్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ప్రొవిన్షియల్ అసెంబ్లీస్. ఇది మీకు ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్లో చెప్పాను. సో ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ నుంచి ఇండైరెక్ట్గా మెంబర్స్ని ఎన్నుకున్నారన్నమాట కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి. సో దీని మీద మనకి క్వశ్చన్స్ వచ్చినాయి మన ప్రీవియస్ పేపర్స్లో. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఐఏఎస్ క్వశ్చన్ ఇది యాక్చువల్గా. విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ హిస్టరీ ద మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫ్రమ్ ద ప్రొవిన్సెస్ వర్. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి, ఇక్కడ మనకి క్లియర్గా ఉంది ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ప్రొవిన్షియల్ అసెంబ్లీస్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎలక్టెడ్ బై ద ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సో ఇది మనకి ఆప్షన్ అనమాట. సో దీన్ని కొంచెం బ్రేక్ డౌన్ చేద్దాం, మనకి కొంచెం ఈజీగా ఉండాలి. మీకు ఇక్కడ చెప్పినట్టు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మీకు ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నారు, అలాగే నామినేటెడ్ మెంబర్స్ ఉన్నారు. నామినేటెడ్ మెంబర్స్ ఎక్కడి నుంచి ప్రిన్సెస్ స్టేట్ నుంచి, అలాగే ఎలక్టెడ్ మెంబర్స్ మనకి బ్రిటిష్ ఇండియా నుంచి. సో ఇది ఫస్ట్ బ్రేక్ డౌన్ అనమాట. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తాం. ఇక్కడ ఏంటి మీకు ఇండైరెక్ట్లీ వీళ్ళు ఎలక్ట్ చేశారు మెంబర్స్ అన్న. సో మీకు ఆల్రెడీ చెప్పాను లిమిటెడ్ ఫ్రాంచైజ్ అని, ఇది ఒక టర్మ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ వర్ నాట్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా. అంటే యూనివర్సల్ ఎలక్టెడ్ ఫ్రాంచైజ్ ఎక్కడా లేదు, జస్ట్ ఏంటంటే లిమిటెడ్ ఫ్రాంచైజ్ ద్వారా మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ని ఎన్నుకున్నాం. సో ఇది ఈ ఏరియా మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈ పార్ట్ నుంచి మనకి చాలా క్వశ్చన్స్ కనిపించాయి, మీకు ఫర్దర్ స్లైడ్స్లో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మీటింగ్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎప్పుడు జరిగిందని మనకి December 9th, 1946. సో మనకేంటి క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వచ్చింది. సో ఇక్కడ 1946లో December 9th మనకి ఫస్ట్ మీటింగ్ అయింది. ఎక్కడ అనేది ప్లేస్ ఏంటంటే మనకి సెంట్రల్ హాల్ ఆఫ్ పార్లమెంట్ హౌస్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది సెంట్రల్ హాల్ ఆఫ్ పార్లమెంట్ హౌస్. సో ఇది ఒక బేసిక్ ఫ్యాక్ట్. నెక్స్ట్ తర్వాత ఏం జరిగింది, ముస్లిం లీగ్ వాళ్ళు మనకి ఏంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. అయితే ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ ఏంటి జస్ట్ ఏంటంటే కంప్లీట్లీ ఇండైరెక్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఏంటంటే ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా వాస్ చూజన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ ఆఫ్ 1946. సో ఆల్రెడీ మనకి ప్రీవియస్ బిట్ లాంటిదే మనకి తగిలింది. ఏంటి దీని కంటిన్యూషన్ మనకి ఏంటి ఇది డైరెక్ట్ బిట్. ఇండైరెక్ట్ బిట్ అంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచారు కాబట్టి మనకి చూడండి క్వశ్చన్ ఎలా మార్చారు అనేది ఇక్కడ మనం ఫోకస్ చేసుకోవచ్చు. was chosen on the basis of provincial elections of 1946. ఆ తర్వాత ఏమైంది, విత్ ద విత్డ్రావల్ ఆఫ్ ముస్లిం లీగ్, ఆల్రెడీ మీకు ముందు స్లైడ్లో చెప్పాను ముస్లిం లీగ్ వాళ్ళు బాయ్కాట్ చేశారని. ఫ్రమ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇట్ టర్న్డ్ అవుట్ దట్ మెజారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ వర్ ఆల్సో మెంబర్స్ ఆఫ్ కాంగ్రెస్. ఎందుకంటే మనకి కాంగ్రెస్ నుంచి ఆల్రెడీ మనకి చాలా మంది ఉన్నారు. ఎంతమంది మీకు చెప్పినట్టు ఇక్కడ 208 మెంబర్స్ ఉన్నారు. సో ఇది మనకి లింక్ అనేది అలా షిఫ్ట్ అవుతుంది క్వశ్చన్లో. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అండర్ దట్ సర్కమ్స్టాన్స్ హౌ వాస్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ గివెన్ ఏ బ్రాడర్ సోషల్ బేసిస్. సో ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క ఫ్యాక్ట్ ని లింక్ చేశారు. అది ఇంతకుముందు మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కానీ ఇక్కడ ఏంటి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది పెంచారు. సో జస్ట్ మీరు ఏంటంటే ఇలాగా మనకి స్టెప్ బై స్టెప్ మనకి అప్రోచ్ లో వెళ్తే డెఫినెట్ గా మనం క్వశ్చన్ ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, అది ఎంత పెద్ద క్వశ్చన్ అయినా సరే. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మనకి ఆప్షన్ రైట్ ఆన్సర్ అంటే బై నామినేటింగ్ ఇండిపెండెంట్ మెంబర్స్ ఆఫ్ డిఫరెంట్ క్యాస్ట్, religious groups and women, and also by taking in representatives of the princely states and asking for written submission from public at large. సో ఇది జరిగింది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక కీవర్డ్ లాంటిది ఉంది లాస్ట్ చూసుకుంటే ఇక్కడ బ్రాడర్ సోషల్ బేసిస్ అని. సో డెఫినెట్ గా మనకి ఒక టిక్ డ్యామ్ లాగా ఒక బేసిక్ ఐడియాతోనే మనం ఈ క్వశ్చన్ ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటి బ్రాడర్ సోషల్ బేస్ అన్నారు కాబట్టి మనకి ఈవెన్ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియపోయినా సరే చిన్న లాజిక్ అప్లై చేసి మనం దీన్ని రైట్ ఆన్సర్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏముంది డిఫరెంట్ క్యాస్ట్ ఉంది, అలాగే డిఫరెంట్ రిలీజియస్ గ్రూప్స్ అండ్ ఉమెన్, అండ్ ఆల్సో టేకింగ్ ద రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ప్రిన్స్లీ స్టేట్స్. సో ఇది మనకి ఒక చిన్న బేసిక్ ఐడియాతో మనం ఎలాంటి క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉన్న క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి టెంపరీ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కింద మనకి సచ్చిదానంద్ సిన్హా మనకి అపాయింట్ అయ్యారు అనమాట. సచ్చిదానంద్ సిన్హా. అయితే మనకి ఇది కొంచెం ఆనంద్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే సిన్హా ఉంది కాబట్టి మనం జస్ట్ ఈ సిన్హా మూవీతో మీరు లింక్ చేసుకోవచ్చు. సో టెంపరీ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎవరంటే సచ్చిదానంద్ సిన్హా, మనం సింహా మూవీతో మనం లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే పర్మనెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎవరంటే మనకి రాజేంద్ర ప్రసాద్. ఆల్రెడీ ఏంటంటే మాకి ఉన్నారు కాబట్టి మనకి ఇలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సిఏని మాతో లింక్ చేసుకోవచ్చు. ఎవరంటే మనకి రాజేంద్ర ప్రసాద్. ఇది మనకి ఐడియా ఉంది కాబట్టి మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో నెక్స్ట్ లీగల్ అడ్వైజర్ ఎవరంటే మనకి బిఎన్ రావు. సో బిఎన్ రావుని మనం
రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్తో మనం లింక్ చేసుకోవచ్చు. అయితే దీని మీద కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ది కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాస్ బిఎన్ రావ్ అన్న. సో ఇక్కడ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఒకటి టర్మ్ గుర్తుపెట్టుకోవాలి, అలాగే ఇక్కడ లీగల్ అడ్వైజర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకు కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ అనేది చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు పబ్లిష్ అయిందంటే 1948. ఇది యాక్చువల్లీ ఎవరు ప్రిపేర్ చేశారంటే మనకి బిఎన్ రావ్ అనమాట. సో అప్పుడు ఇన్ని కాన్స్టిట్యూషన్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా అన్నారు. సో బేసికల్గా ఏంటి లీగల్ అడ్వైజర్, కానీ ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1948లో పబ్లిష్ చేసింది, కానీ దీన్ని ప్రిపేర్ చేసింది ఎవరంటే మనకి బిఎన్ రావ్. సో దీన్ని మనం ఏంటంటే రావ్స్ ఐఏఎస్ స్టడీస్తో మనం లింక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఒక టర్మ్ ఉంది ఏంటి, కాన్స్టిట్యూషన్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా. సో ఇది మనం ఫోకస్ చేయాలన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో వస్తున్నాయి. ఇది మీకు ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2014లో ఈ క్వశ్చన్ అడిగారు. సో ఇలాంటి కూడా మనకి స్టేట్ పిఎస్సీ మీకు ఆల్రెడీ చెప్పాను, స్టేట్ పిఎస్సీలో కూడా మనకి ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అబౌట్ దాట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ ఎవరు మూవ్ చేశారంటే మనకి జవహర్లాల్ నెహ్రూ. ఎప్పుడంటే మనకి December 13th 1946. సో లేటర్ మనకి ఇది ప్రియాంబుల్ కింద మనకి వచ్చిందన్నమాట. సో ప్రియాంబుల్ కి బేస్ ఎక్కడ అంటే మనకి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్. సో ఇది మనకి తీసుకోవాలి. సో ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ నుంచే మనకి ప్రియాంబుల్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇది ఎవరు మెయిన్ గా మూవ్ చేశారంటే మనకి జవహర్లాల్ నెహ్రూ. ఎప్పుడంటే December 13th 1946. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దీని మీద కూడా మనకి ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ లో మనకి క్వశ్చన్ ఉంది. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాడ్ మూవ్ ద అబ్జెక్టివ్స్ రిజల్యూషన్ విచ్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆన్ December 13th 1946. సో సింపుల్ గా మీరు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈజీగా ఇచ్చారు, ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఉంది, ఇక్కడ కనెక్షన్ మనకి ప్రియాంబుల్ ఉంది, అలాగే ఇప్పుడు డేట్ కూడా ఇచ్చారు. సో ఇదంతా డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి మీరు ఈజీగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాస్ అడాప్టెడ్. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన టర్మ్ అడాప్టెడ్. అడాప్టెడ్ ఒకటి, నెక్స్ట్ కమెన్స్మెంట్ అనే కీవర్డ్. సో దీని మీద కూడా మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో జస్ట్ ఈ కీవర్డ్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం అంటే మనకి 26th November 1949. ఎన్నో సెషన్ అంటే 11th సెషన్. సో ఈ ఫ్యాక్ట్, ఈ టర్మ్ అనేది మీరు గ్యారంటీ గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి December 26, 1949 ఏం జరిగిందంటే మనకి టోటల్ కాన్స్టిట్యూషన్ అనేది కంప్లీట్ గా పాస్ చేయబడింది ఆఫ్టర్ సైనింగ్ ద డాక్యుమెంట్స్. ఇప్పుడు ఎలా అంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ అసెంబ్లీ అనేది కంప్లీట్ గా డిక్లేర్ చేశారు 26 December 1949. సో అందరూ కూడా ఈ డాక్యుమెంట్ మీద కంప్లీట్ గా సైన్ చేయడం జరిగింది. సో ఇది ఎప్పుడు అనేది అంటే ఇక్కడ మనకి డేట్ అనేది ఇంపార్టెంట్. 26 December 1949 ఏం జరిగింది, డిక్లేర్డ్ యాజ్ పాస్డ్. ఇక్కడ మనకి ఇది టర్మ్స్ అనమాట. అంటే ఇక్కడ పాస్ అయింది, ఇక్కడ ఏమైంది అడాప్టెడ్ అనమాట, ఇక్కడ పాస్డ్. ఈ టర్మ్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మనకి ఐఏఎస్ 2016 అంటే రీసెంట్ గా మనకి ఈ క్వశ్చన్ అనేది అడిగారు. ఇక్కడ చూసుకుంటే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాస్ అడాప్టెడ్. ఇక్కడ ఈ టర్మ్ ఏంటి అడాప్టెడ్, ఎప్పుడు చెప్పాను మీకు 26 November 1949. సో దీని మీద ఎగ్జామ్ క్వశ్చన్ మనకి వచ్చింది అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి స్టేట్ పిఎస్సీ ఎగ్జామ్స్ లో మనకి రావచ్చు, లైక్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ. అయితే ఎప్పుడు పాస్ట్ అంటే మనకి 26 December, అదే అడాప్టెడ్ ఎప్పుడంటే నవంబర్. జస్ట్ ఈ టూ టర్మ్స్ ని మీరు ఫోకస్ చేసుకుంటే మీకు డెఫినెట్ గా మీకు ఎగ్జామ్ లో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫైనల్ సెషన్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎప్పుడైందంటే మనకి 24 January 1950. ఇక్కడ టోటల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియానే టోటల్ సిఏ మెంబర్స్ సైన్ చేశారనమాట. ఇది ఫైనల్ సెషన్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటి 11th సెషన్ మనకి ఎప్పుడైంది 26 November 1949 కంప్లీట్ గా అడాప్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి ఫైనల్ సెషన్ అంట, టోటల్ 11 సెషన్స్ ఉన్నాయి. సో ఈ ఫైనల్ సెషన్ లో మనకి కంప్లీట్ గా సైనింగ్ అథారిటీ అంటే టోటల్ కాన్స్టిట్యూషన్ మీద ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్స్ అందరూ సైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు ఇంకో టర్మ్ ఏం చెప్పాను, కమెన్స్మెంట్ అనమాట. సో కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎప్పుడు జరిగిందంటే మనకి 26 January 1950. సో ఇది ఒక ఫోకస్ కీవర్డ్, మీరు దృష్టి పెట్టాల్సింది. నెక్స్ట్ దీని మీద చూసుకుంటే మనకి ఒక క్వశ్చన్ ఉంది. ద మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ విచ్ డ్రాఫ్టెడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వర్ ఎలెక్టెడ్ బై ద లెజిస్లేటివ్ మెంబర్ అసెంబ్లీస్ ఆఫ్ వేరియస్ ప్రొవిన్సెస్. ఇది మళ్ళీ రిపీట్ అయిన క్వశ్చన్, ఐఏఎస్ 2002 క్వశ్చన్. సో ఇలాగా ఒకే లింక్ తో డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అటు తిప్పి ఇటు తిప్పి అడుగుతున్నారు. సో ఏంటంటే జస్ట్ ఒక కామన్ లాజిక్ మనకి అర్థం చేసుకుంటే మనం ఇలాంటి క్వశ్చన్స్ ని ఎన్ని ఇచ్చినా సరే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ హ్యాడ్ continued as a provisional parliament from 26 January 1950 till the formation of new parliament in May 1952. సో ఇక్కడ చూసుకుంటే మనకి 26 Jan 1915 మనకేంటి కమెన్స్మెంట్ అనేది జరిగింది, కానీ మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ప్రొవిజనల్ పార్లమెంట్ కింద ఉంది. ఎప్పుడు వరకు అంటే May 1952 ముందు వరకు. సో ఇప్పటి నుంచి అంటే మనకి న్యూ పార్లమెంట్ అనేది వచ్చింది అనమాట. సో ఇదొకటి ఒక డిఫరెంట్ ఫేస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటి ప్రొవిజనల్ పార్లమెంట్, ఇది మనకి ఫోకస్ కీవర్డ్.
ఎప్పుడు వరకు మే 1952 ముందు వరకు మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఎలాగుంది, ప్రొవిజనల్ పార్లమెంట్ కింద ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే మన అందరికీ తెలుసు ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరంటే మనకి బిఆర్ అంబేద్కర్. అయితే టోటల్ మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎన్ని రోజులు పట్టిందంటే టోటల్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయడానికి ఫర్ ఇండిపెండెంట్ ఇండియా 2 years 11 months 18 days. ఇది చాలాసార్లు మనకి ఎస్ఎస్సిలో అడిగారు. ఎస్ఎస్సి సిజిఎల్ అలాగే సిహెచ్ఎస్ఎల్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ మనకి తరచుగా కనిపించాయి. సో ఇది కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టోటల్ ఏంటంటే 11 సెషన్ అనమాట. సో 11 సెషన్స్లో మొత్తం కంప్లీట్ అయింది. ఇది కూడా మనకి టోటల్ ఆఫ్ 165 days అనమాట. సో ఇది ఒక ఫ్యాక్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇలాంటి జనరల్గా అడగరు, కానీ మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఒక సేఫ్ గేమ్ అనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే కొంచెం ఇది మనకి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎక్కువ ఉన్న క్వశ్చన్. ఇది మనకి 2015లో మనకి యూపీఎస్సీలో అడిగారు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ బిలో ఆర్ నాట్ ట్రూ. సో ఇక్కడ మనకి ఫోకస్ చేయాల్సిన కీవర్డ్ ఏంటి, నాట్ ట్రూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇక్కడ ట్రూ ఉన్న స్టేట్మెంట్స్ ఏంటో మనం చూడాలి. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటి, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఫ్రేమ్డ్ బై కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలెక్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యూనివర్సల్ ఐడెంటిటీ ఫ్రాంచైజ్. కానీ ఇది తప్పు అనమాట. ఎందుకు మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది లిమిటెడ్ ఫ్రాంచైజ్ ద్వారా మనం ఎన్నుకున్నామని. అయితే ఇక్కడ నాట్ ట్రూ అన్నారు కాబట్టి ఆప్షన్ 1 కంపల్సరీ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాజ్ ఆల్సో ద ఇంటరిమ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. ఇది మనకి రైట్, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఇది మనకి ప్రొవిజనల్ పార్లమెంట్ గా ఉందని. నెక్స్ట్ చూసుకుంటే ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరు, బిఆర్ అంబేద్కర్. ఇది కంప్లీట్ గా ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్ ఇన్ 1950, మేడ్ ఇండియా యాజ్ సావరిన్ సోషల్ సెక్యూర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఇది కంప్లీట్ గా తప్పు స్టేట్మెంట్. ఇది కూడా మనకి ఒక ప్రీవియస్ ఇయర్ తో కనెక్షన్ ఉంది, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తో మనకి కనెక్షన్ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఎలెక్టెడ్ బై ద ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, ఇది మనకి ఇక్కడ ఉంది ఫస్ట్ స్టేట్మెంట్. ఇది రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది కూడా ఒక క్వశ్చన్ ఉందన్నమాట, ఇది కూడా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇదంతా టోటల్ మనకి ప్రియాంబుల్. ఎప్పుడు మనకు వచ్చిందంటే 26th day of November 1949. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, 1950 ఇచ్చారు. కాబట్టి ఇది తప్పు స్టేట్మెంట్. కాబట్టి మనకి ఆన్సర్ ఏంటి 1 and 4. సో ఇలాగా మనకి ఏంటి కొన్నిసార్లు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్ కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ తో లింక్ చేస్తూ కొన్ని స్టేట్మెంట్స్ కింద ఇచ్చి ఏవి కరెక్ట్ ఏవి ఫాల్స్ ఇలాంటివన్నీ కూడా అడుగుతున్నారు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు వన్స్ ఏంటి మనకి ఆ కంప్లీట్ బేసిక్ ఫ్యాక్ట్స్ మీద గ్రిప్ ఉన్నారు, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనకి గ్రిప్ ఉంటే మనకి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో డెఫినెట్గా మీకు ఏంటంటే డిఫరెంట్ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి కూడా చాలా వరకు క్వశ్చన్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. సో అందుకే చెప్పినాను మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను స్టేట్ పిఎస్సి ప్రీవియస్ పేపర్స్ తో ఎలాగ వేరే బోర్డ్స్ తో లింక్ చేసుకోవచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ మనకి రిపీట్ అవుతున్నాయి అదే కాన్సెప్ట్స్ అని కూడా ఒక వీడియో చేశాను. సో అది ప్లీజ్ వాచ్ చేయండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ టీచర్స్. థ్యాంక్ యూ.